ప్రజాసేవ అని అంటున్నాం కదా, ప్రజాసేవ అని అందరూ చెప్తారు. బట్ మై మోటో అట్ ద సేమ్ టైం ప్రజలకు అందుబాటులో ఉంటూనే, నేను ఇప్పుడు నా నియోజకవర్గం రాజమండ్రి నియోజకవర్గం. నేను ఈ 2 సంవత్సరాల్లో రాజమండ్రిలో ఒక చేంజ్ తీసుకుని వచ్చాం. నేను 175 కాన్స్టిట్యున్సీస్లో కూడా నేను చెప్పగలుగుతాను, రాజమండ్రి వీ హ్యావ్ కెప్ట్ ఇన్ నెంబర్ 1 స్పాట్ అని నేను చెప్పగలుగుతాను. మీరు బిఫోర్ 2019 ముందర రాజమండ్రి ఏంటి, నౌ 2024 రాజమండ్రి ఏంటి అని అంటే, మీరు ప్రజలు వచ్చిన వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు, ఏంటి రాజమండ్రి ఇట్లా మారిందా అని. సో ఆ రకమైన చేంజ్ 2 ఇయర్స్లో తెచ్చాం. ఇప్పుడు నేను రాబోయే 5 సంవత్సరాలు, ఇఫ్ గాడ్స్ బ్లెస్ మీ అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై పీపుల్, ఇఫ్ ఐ బికమ్ ఎమ్మెల్యే, రేపు రాజమండ్రిలో జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో రేపు నేను ప్రజల యొక్క దీవెనలతో ఎమ్మెల్యే అయిన తర్వాత రాజమండ్రిని నేను ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 అని చెప్పట్లా, భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీస్ కిందన తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ రకంగా చేసి చూపిస్తాను. ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఆంధ్ర ప్రజలకి ఏమన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అలాగే రాజమండ్రి ప్రజలకి ఏం చెప్తారు అని అంటే? ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ని కాంక్షించండి. ఇప్పుడు భారతదేశము విశ్వనగరంగా మారాలి అని అంటే, మనం అందరి యొక్క పేట్రియటిజంతో, కలెక్టివ్ ఎఫర్ట్స్తో మనం ఏదైతే రంగాన్ని మనం తీసుకుంటున్నామో దాంట్లో మనము ఆ రంగంలో నెంబర్ 1 స్పాట్ వెళ్తే ఇన్క్లూజివ్ గ్రోత్ అవుతుంది. సో డెఫినెట్గా ఇవాళ దేశంలో ఎన్నో నగరాలు ఉంటాయి. సో ఇవాళ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాము, మా ఊరు రాజమండ్రిని చాలా మార్చామని నేను భావిస్తూ ఉన్నాను. అదే రకంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి ఎంపీ కానీ అదే స్థాయిలో తీసుకుని వాళ్ళ ఊరిని మార్చారు అని అంటే, సో ఇదంతా కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్తో ఒక ఇన్క్లూజివ్ గ్రోత్ అవుతుంది. అది భారతదేశ అభివృద్ధికి దోహదపడుతుంది. అదే స్థాయిలో ప్రతి ప్రజలు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీతో మన ఊరిని మనం మార్చాలి, మన కుటుంబాన్ని మనం మార్చాలి, మన జీవితాలను మనం మారిస్తేనే మొత్తం కలెక్టివ్ ఎఫర్ట్స్తో మొత్తం భారతదేశం మారుతుందని భావిస్తాం. ఫైనల్గా ఆంధ్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఎందుకు మళ్ళీ ఓటేసి గెలిపించాలి అని అంటే? జగనన్న మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు, మాట తప్పరు, మడమ తిప్పరు. సో అదే రకంగా 2024లో కూడా మేము మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ మేము మాట ఇచ్చామని అంటే మాట నిలబెట్టుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే మాట నిలబెట్టుకోరు. నేను 3 అంశాలు చెప్తానండి. అసలు వై పీపుల్ షుడ్ ఓట్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు ఓటు వెయ్యాలని అడుగుతున్నా. డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, 80 లక్షల మంది మహిళలకి 14,500 కోట్లు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మాఫీ చేయలే. రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, కొన్ని లక్షల మంది రైతులకి, నాకు తెలిసి ఒక 60-70 లక్షల మంది రైతులకి, సుమారుగా 89 లక్షల కోట్లు 89,000 కోట్లు అనుకుంటా, ఆయన చేయలే. అందరికీ ఇవాళన్న రోజుకి కూడా గుర్తున్న స్లోగన్ ఒకటి ఉంది, ఏంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు. జాబులు ఎవరికైనా వచ్చినాయంటే ఎవరికి రాలా. మొత్తం అందరినీ మోసం చేశాడు. అటు మహిళల్ని మోసం చేశారు, ఇటు రైతుల్ని మోసం చేశారు, యువతని మోసం చేశారు, ఎవరు మిగల్లా. మీరు ఆ విషయాన్ని టచ్ చేశారు కాబట్టి ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఈ పోరాటం పెత్తందారులకి పేదలకు మధ్యలో జరుగుతుంది అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పేదోడు ఎట్లా అవుతాడండి? బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఉంది, నిన్న మొన్న ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలోనే ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. పెత్తందారులకి పేదల మధ్య ఒక పక్క భారతీ సిమెంట్ అనే ఫ్యాక్టరీ కూడా ఉంది, సాక్షి అనే టీవీ ఛానల్ కూడా ఉంది. పేదలకి పెత్తందారులకి ఎలా? నేను ఒకటి చెప్తున్నా, గతంలో మీరు ఇండివిజువల్ పక్కన పెట్టండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్, ఆయన వ్యాపార దక్షతతో ఆయన ముందుకు వెళ్ళాడు, అది పక్కన పెట్టండి. రెండో అంశము, ఇవాళ గతంలో ఇదే బడ్జెట్లు, గతంలో ఇదే సంపద, మరి గతంలో పేద ప్రజలకి ఎందుకు ఆయన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారండి? ఆ డబ్బంతా ఎక్కడ పోయింది? ఇప్పుడు ఇదే సంపద, ఇప్పుడు ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుందండి? పేద ప్రజలకు వెళ్ళట్లేదా? కోట్లాది మంది ప్రజలకు వెళ్ళట్లేదా? ఇవాళ డీబీటీ ఇలా బటన్ నొక్కుతుంటే 2,70,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లోకి వెళ్తున్నాయి, అది కూడా మహిళా మనుల చేతుల్లోకి వెళ్తున్నాయి.
ఇదివరకు డబ్బులు కావాలి అని అంటే భర్తల దగ్గర చెయ్యలు చాచే పరిస్థితుల నుంచి ఇవాళ వాళ్ళు పెట్టే పరిస్థితులకు వచ్చారు. మరి ఇది డెవలప్మెంట్ కాదండి? ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు కడితేనే డెవలప్మెంటా? పేదరిక నిర్మూలన జరిగి మహిళల చేతుల్లో డబ్బు చేతిలో ఉందనుకోండి, అదేదో జగనన్న ఇచ్చిన డబ్బులు అవి చేతిలో పెట్టుకోవడం కాదు. ఆ ఇచ్చిన డబ్బుతో వాళ్ళ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ చేయూత అనేది ఒక అద్భుతమైన పథకం. 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు సాచ్యురేషన్ పద్ధతిలో. ఆ డబ్బు ప్రతి ఇయర్ వస్తుంది. వాళ్ళు దాన్ని వ్యాపార పెట్టుబడి కింద వాడుకుంటూ ఉన్నారు. సో దాని నుంచి వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నంబర్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ నంబర్ 1 ఇన్ ఎడ్యుకేషన్. వీ హ్యావ్ సర్పాస్డ్ కేరళ. ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ డిక్లైన్ పావర్టీ రేట్. పావర్టీ రేట్ పడిపోయింది. ఇవాళ మీరు 24లో మీరు ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ సంస్థ నీతి ఆయోగ్ లాంటిది ఏదైనా నివేదిక ఇస్తే వీవ్ స్టూడ్ నంబర్ 1. అసలు పావర్టీ అనేది 1% బిలో వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. 21లో 6% ఉంది. చంద్రబాబు నాయుడు గారి టైంలో 11% ఉండింది. సో 6% నుంచి ఇవాళ 1-2%కి వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఇవన్నీ కూడా అది ఒక ఇంక్లూజివ్ గ్రోత్తో భారతదేశం యొక్క డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రధానమైన భూమికి పోషిస్తుంది. రైట్ భరత్ గారు, ఏ ఆశయం కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఆశయాలని ఖచ్చితంగా నెరవేరి ఖచ్చితంగా మళ్ళీ రానున్న ఎలక్షన్లో మీరు గెలిచి ఈ రాజమండ్రి ప్రజలందరికీ న్యాయం చేయాలని మీ అమూల్యమైన టైంని సిగ్నేచర్ స్టూడియోస్కి ఇచ్చినందుకు నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఫైనల్గా జై జవాన్ జై కిసాన్ అని 3 సార్లు అంటే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. అండ్ థ్యాంక్ యూ మహేందర్ గారు. సో లక్కీ ఎనఫ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంటర్వ్యూ విత్ యూ. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ నాన్ స్టాప్ ఒక మంచి డిబేట్ కింద జరిగింది. ఐ అప్రిషియేట్ యువర్ పేషెన్స్. అట్ ద సేమ్ టైమ్ మీరు ఏదైతే సిగ్నేచర్ స్టూడియోస్లో ఒక మంచి మోటోతో జై జవాన్ జై కిసాన్ అని పెట్టుకున్నారో, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ జవాన్స్ ఎప్పుడూ దేశాన్ని రక్షించాలి, కిసాన్స్ ఎప్పుడూ కూడా మనకు అన్నదాతల్లాగా ఎప్పుడూ నిలవాలి, భారతదేశం నంబర్ 1 స్పాట్లో ప్రపంచంలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్ సార్. జై హింద్.